మీ పేరు? ఆదినారాయణరావు. సార్ ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళే సర్వేలు చేయించుకుంటున్నారు. ఎవరికాళ్ళేమో అనుకూలంగా చేయించుకుంటున్నారు సర్వేలు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ రిజల్ట్? ఎన్ని సర్వేలు చేసినా ఆల్రెడీ బ్యాలెట్ బాక్స్లో రిజల్ట్ ఫిక్స్ అయిపోయినాయి. ఫోర్త్ తెలిసిపోతాయి మనకు ఏమొచ్చేది. మనం దొంగ సర్వేలు చేసుకుంటే ఏ లాభం చెప్పండి. ప్రజల తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. దిస్ టైం ఖచ్చితంగా జగనే వస్తారు అన్నమాట. అలాగే షూర్. చాలామంది అయితే ఈసారి బిఫోర్‌తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ శాతం ఓటింగ్ అయితే నమోదైంది. చాలా చోట్ల నుంచి అయితే ఇండివిజువల్‌గా వెళ్ళిపోయారు. ఎక్కువ శాతం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు మనకు పథకాలన్నీ వస్తున్నాయి కదా, మనంతా హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఆడొస్తే ఏ పథకం ఇవ్వడు, మన ఊరికే ఇదైపోతామని చెప్పి జనాలు కసిగా వేశారు ఓట్లు. జగనే రావాలని చెప్పేసి. అంతేగాని జగన్ మీద ఏ ఏ ఏమాత్రం అసమ్మతి లేదు, ఏ సమ్మతి అగ్నెస్ట్గా లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్రాలో. ఏదో రాగానే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వైజాగ్లో అన్ని చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కోసం అంతా రెడీ చేస్తున్నారు అక్కడ. ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీకి 51 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా సార్, దాన్ని ఎలా చూడాలి? ఎవరు? ప్రశాంత్ కిషోర్ సార్. ఆయన డబ్బులు ఇస్తే నువ్వు గెలుస్తావు చెప్తాడు. నేను డబ్బులు ఇస్తే నేను గెలుస్తాను చెప్తాడు. ఆయన సర్వే ఎప్పుడో పోయింది. ఆయన దివాళా తీసేశాడు. ఆయనకి అంత లేదు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా సార్, దీన్ని ఎలా చూడాలి? ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం భయంతోనే చేసి ఉండొచ్చు. ఆయన చేశాడా, వేరే వాళ్ళు చేశాడా, బ్యాలెట్ బాక్స్ కొట్టడమో తప్పది. అది ఎవరు దానికి సమర్థించరు. ఏమో ఆయన మనసులో ఏముందో. ఎందుకంటే పోలీసు ఎవరు కంట్రోల్ పెట్టలేదు. ఆయన ఎన్నో రిపోర్ట్లు చేశాడు. పోలీసులు ఎక్కువ కావాలి, బందోబస్తు ఎక్కువ కావాలని చెప్పినా కానీ ఎవడూ పట్టించుకోవాలా. కాబట్టి ఇక్కడ దొంగబట్టు పడిపోతుందని చెప్పి ఆయన భయంతో దాన్ని పాల్గొట్టాడు. సార్ ఎన్డీఏ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటున్నారు సార్, ఇది ఎంతవరకు నిజం అంటారు? డిప్యూటీ సీఎం పవన్ గెలిచేది డౌట్ఫుల్. పవన్ గెలిచేది డౌట్ఫుల్. ఈ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ పక్కన పెట్టేస్తాడు. హాయ్ సార్. హాయ్, సార్ మీ పేరు? గోపాల్ నాయక్. సార్ ఏపీలో ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు అయితే సర్వేలు చేసుకుంటున్నారు. మా పార్టీ నక్కుతుందని కూటమి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఎలా ఉండబోతుంది ఈసారి రిజల్ట్ జూన్ 4న? మేమైతే వన్ సైడ్ జగన్ గెలుస్తారంటున్నాం. ఎందుకంటే పథకాలు కూడా ఉన్నాయి కదా, మంచి మంచి స్కీములు ఉన్నాయి. అమ్మఒడి కానీ వేరే స్కీములు కూడా ఉన్నాయి. స్కూల్ మార్చిండు. గతంలో చరిత్రలో లేని చాలా స్కీములు ఉన్నాయి. ఒకటని చెప్పలేం కానీ వీళ్ళు మహాకూటమి అయితే రాదు. వీళ్ళంతా కలిసి మళ్ళీ టీడీపీ అంతా సీనియర్ 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నాయకుడు, హోదా అనుభవం. మరి ఆయన సింగిల్గా రావచ్చు కదా, అందరిని కలుపుకొని వస్తున్నాడు కదా. జగనే గెలుస్తాడు కన్ఫామ్. ఇది 2 గంటల వరకు వెయిట్ చేసి ఓట్లు వేసింది కానీ ఆ లేడీస్ ఓట్లన్నీ జగన్కి పడినాయి. జగనే గెలుస్తున్నాడు. 4వ తారీఖు చూడవచ్చు అందరు. పథకాలు కోరుకున్న వాళ్ళు అయితే జగన్ గారికి ఓటేశారని చెప్పేసి అంటున్నారు సార్. బట్ అభివృద్ధి లేదు, స్టూడెంట్స్ అయితే కూటమి ఓటేసామని చెప్పేసి అంటున్నారు కదా. మేము చూసే సర్వే ఏంటంటే ఆంధ్ర మాకు రాదు కాబట్టి మేము పేపర్ కానీ చదువుతాం. ఎక్కువ పేపర్ టీవీ చూస్తాం కాబట్టి ఈ సర్వేలు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ జగన్ ఎందుకు గెలుస్తున్నారంటే మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఏ సీఎం చేయలేదు. చిన్న వయసులో చాలా జనాలకు దగ్గర, ధనవంతునికి గరీబునికి జరిగే ఎలక్షన్గా మేము తెలంగాణ వాళ్ళు చూస్తున్నాము. కాబట్టి ఇది భారీ ఎత్తున జగన్కే గెలుస్తారనుకుంటున్నాం. ప్రశాంత్ కిషోర్ గారు లాస్ట్ టైం అయితే వైసీపీకి ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ టీడీపీ సపోర్ట్ చేసి వైసీపీ ఓడిపోద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చూడొచ్చు ఆయన సర్వే? ఆయన సర్వే ఏం లేదు. అంతకుముందు కూడా చెప్పిన సర్వేలు కూడా ఓడిపోయినాయి. ఏం లేదు. ఇప్పుడు చూస్తున్న ఎలక్షన్ తర్వాత కూడా రాజకీయం అంత డిఫరెన్స్ ఉంది. అక్కడ ఈసీ ఫెయిల్ అయింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రజలను కాపాడే ఈసీ భారతదేశంలో చాలా గొప్ప వ్యవస్థ. అది ఎక్కడ సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే టీవీలో పేపర్లో చూస్తున్నాం. అది ఈసీ ఫాల్ట్ అయింది. ఆయన పనితీరే బాగాలేదు. ఎందుకంటే ఈ గొడవలు ఏం చేస్తున్న పోలీస్ వ్యవస్థ అంత పెద్ద భారతదేశంలో ఏ స్టేట్లో అయినా పోలీస్ వ్యవస్థ బందోబస్తు నిఘా కొంచెం చూడాలి. అటువంటిది లేదు అక్కడ. ఇప్పుడు గెలుస్తున్నారని జగన్ మాకైతే ఎవరు లేరు కానీ జగన్ గెలుస్తున్నారని ఈ దాడులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. కామన్ పీపుల్ మాకు తెలియదు దీంట్లో. కానీ జగన్ గెలుస్తున్నారేమో అని డౌట్ మాకు. వైసీపీ నుంచి ఉన్న మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అయితే బూత్లో చూసి ఉంటారు మీరు, ఆయన దాడి చేయడం జరిగింది. దాంట్లో పాము దూరిందని చెప్పేసి ఒక సానుభూతిగా చెప్తున్నారు. సో ఆయన ఎలా చూడొచ్చు? ఓటమి భయంతో చేశారని చెప్పేసి అంటున్నారు ప్రజలు. లేదు, అట్లా ఉండకపోవచ్చు. వేరే గ్రాఫిక్ ఉండొచ్చు. వాళ్ళు కూడా చేసినారు కదా. పేపరే చూస్తున్నాం, మేము టీవీలు చూస్తున్నాం, మేము దగ్గర చూస్తున్నాం. అంటే ఎవరు అభిమానంతో వాళ్ళు ఉండవు. మహాకుటుంబంలో ఎక్కువ అభిమానం ఉండొచ్చు. ఇది నేను చెప్పాను కదా, గరీబులకు ధనవంతునికి జరిగే పోరు ఇది. కాబట్టి వాళ్ళు పైసలు ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతారు. గరీబుడు చేయలేదు కదా. మేము ఎక్కడో కదా అట్లా ఉండొచ్చు. కానీ అది ఫేక్ ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళకి కూడా వీడియోలు బయట రావాలి కదా. ఎందుకు పెడతలేరు మరి?
అందుకే ఈసీ ఫెయిల్ అయింది అనుకుంటున్నాం కామన్ పీపుల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయండి సార్ ఎమ్మెల్యేగా? ఏం లేదు, వైసీపీకే వస్తుంది అనుకుంటున్నాం సర్వేలు అంతా. వాళ్ళు అనుకుంటున్నా కానీ మేము దగ్గర నుంచి గరీబ్ ఇప్పుడు ఉన్నోడేమో ఏమైనా 10 రూపాయలు 100 10,000 ఇచ్చి ఏదో చేస్తాను, లేనోడు 10 మంది ఉన్న వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, అట్లా సైలెంట్ ఓట్లు పడినాయేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే పథకాలు మంచిగా ఉన్నాయి కదా, చాలా మంచి పథకాలు ఉన్నాయి. అది గరీబోళ్ళకే వర్తిస్తాయి, వీళ్ళకి వర్తిస్తలేదు కదా. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ అని చెప్పిన ఆయన అంత మంచిగా చెప్పిన జగన్ మీటింగ్లో, అన్నీ బహిరంగ సభలో చెప్పిన అది కాదు ఫేక్ అని. ఏదో ఒకటి ఎలక్షన్ ముందు 1 మంత్ ముందు తీసుకొచ్చింది కదా ఎలక్షన్లో, దాని ప్రచారం ఇది ఫేక్, మీ భూములన్నీ గుంజుకుంటున్నారు అని చెప్తున్నారు. అది ఇప్పుడు జనాలు ఆలోచన చేయరా? పబ్లిక్ ఆలోచన చేస్తారు కదా, పబ్లిక్ అందరూ ఆలోచన చేస్తారు, దీని మీద ఆలోచించే ఓటేసింది అనుకుంటున్నాం మేము. ఉద్యోగస్తులు ఓటింగ్ ఎవరికి ఎక్కువ ప్లస్ అయిందంటారు, మైనస్ అయిందంటారు? పోతే కొన్ని పోవచ్చు ఉద్యోగస్తులు టీడీపీ కానీ కదా, జగన్కి పథకాలు తినే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మ కానీ చెల్లెలు కానీ బంధువులు ఉండొచ్చు కదా, అందరైతే పోలేరు కదా అట్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సర్వేలను అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎవరి కాళ్ళకి ఏ పార్టీ వాళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది, ఎవరు విజయ అవకాశాలు ఉన్నాయి జూన్ 4న? ఈసారి టీడీపీ కూటమికి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ అమ్మఒడి అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు, కానీ నాన్నకు కల్తీ మందు దాపి నాన్న జేబీ చిల్లు కొట్టి అమ్మఒడి నింపుతున్నాడు. అది పెద్ద గొప్ప విషయం అని జగన్ అనుకుంటున్నాడు. అది అంతా ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఈసారి కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలలో కోట్లు సంపాదించేవాడు, అవన్నీ వదిలేసి రాజకీయాలకు వచ్చి నీతి నిజాయితీ పరుడు ఎవరు ఉన్నారండి ఇండియాలో? కోట్లు సంపాదిస్తాడు. అది వదులుకొని రాజకీయాల్లో వచ్చి సేవ చేయాలనే కదా, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే కదా. ఎందుకు ఆయనను గెలిపించలేకపోతున్నారు ఆంధ్ర ప్రజలు అర్థం కావట్లేదు నాకు. 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి లాస్ట్ ఇయర్ 2 చోట్ల ఓడగొట్టారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు. ఇంత అన్యాయం, చాలా అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. పీటీసీ ఏమంటున్నారు కదా సార్, ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు దాన్ని? ఓకే, డిప్యూటీ సీఎం అయినా ఓకే, లాస్ట్ 1 ఇయర్ అన్నా సీఎంగా చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ షేరింగ్ సీఎంగా చేస్తే బాగుంటుంది. ప్రశాంత్ కిషోర్ సర్వే చూసి ఉంటారు మీరు, వైసీపీ కేవలం 51 సీట్లు వస్తే 151 కాదని చెప్పేసి అంటున్నారు కదా. ప్రశాంత్ కిషోర్ అన్నది కరెక్ట్ కావచ్చు అని అనుకుంటున్నాను. ఈసారి అయితే ఇంకా కూటమి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 100%, దాంట్లో నో డౌట్. మీ నేమ్? నా పేరు మోనికా రెడ్డి. మేడం, యాక్చువల్లీ మీరు సర్వేలన్నీ చూస్తుంటారు, ఎలక్షన్ తర్వాత అయితే చాలా బజ్ నడుస్తుంది సర్వేలన్నీ, ఎవరి పార్టీ వాళ్ళు అనుకూలంగా సపోర్ట్ చేసుకుంటున్నారు. సరే ఈసారి ఎలా ఉండబోతుంది జూన్ 4th రిజల్ట్? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేమైతే పవన్ కళ్యాణ్ సరే గెలవాలనుకుంటున్నాం. ఆయన ఇంకా కొన్ని మంచి పనులు వేయాలి, కొంతవరకు అయితే జనాలకు కొంచెం మంచి చేసిండు, ఇక ముందు కూడా ఆ ఎమ్మెల్యేగా గెలిచి మంచి చేయాలని కోరుకుంటున్నాం ఆయన గురించి. మరి జగన్ గారు 5 years పరిపాలన చూస్తుంటారు కదా, సో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మళ్ళీ చాలా ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా పార్టీకి? జగన్ చేసిండు, జగన్ సార్ చేసిండు కాదంటే, చేసినంత వరకు అయితే ప్రజలకు కొంచెం మంచిగా చేసిండు. ఇంకా పదవి ఊకే ఒక్కరే చేయకూడదు కదా, అట్లా మార్చి కొంతమంది ఒక్కొక్కసారి అలా మారాలి కదా, ఊకే ఒకరే చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు. కాబట్టి ఒక్కొక్కరు చేయాలి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.